బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు పలు చోట్ల వానలు దంచుకొడుతున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వ్యవసాయ పనులు మొదలుపెట్టారు రైతులు. ఇక మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అటు పశ్చిమ వాయువ్య దిశలో బెంగాల్, జార్ఖండ్ మీదుగా అల్పపీడనం కదులుతుందని చెప్పారు. ఈ రెండింటి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవ్వచ్చునని అన్నారు. 11 జిల్లాలకు రేపు ఉత్తర, తూర్పు జిల్లాలతో పాటు దక్షిణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో గంటల తరబడి ఏకధాటిగా వర్షం కురిసింది. వానలు జోరందుకోవడంతో వ్యవసాయ పనులు స్పీడప్ చేశారు రైతులు. దాదాపు 20 రోజులు వర్షాలు లేక తీవ్ర ఇబ్బంది పడ్డామని, ఇప్పుడు సాగు పనులు మొదలుపెట్టామని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కాటారం, మాదేవ్పూర్, మహాముత్తారం మండలాల్లో వాన దంచి కొట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. కుండపోత వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జైనాథ్ మండలంలో తర్నాం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బేలా, జైనాథ్, మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు బోరాజ్ మండలం గిమ్మ గ్రామంలో వాగు ఉధృతికి పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొమరంభీం జిల్లా కెర్మేరి మండలంలో లక్మాపూర్ వాగుకు కూడా వరద పోటెత్తింది. వాగు ఉధృతికి భయాందోళనకు గురయ్యారు గిరిజనులు. ఇక వాగు మీదుగా రాకపోకలు నిలిచిపోవడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరాల్లో అతి కష్టం మీద వాగు దాటి వెళ్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చేపల వేటకు వెళ్లి 2 యువకులు వాగులో గల్లంతయ్యారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యువకులు నిషాన్ ఘాట్ వాగులో చేపల వేటకి వెళ్లారు. వాగు ఉధృతికి ఓ యువకుడు నీటిలో కొట్టుకుని పోవడంతో అతన్ని కాపాడేందుకు ప్రయత్నించి మరో యువకుడు కూడా నీటిలో గల్లంతయ్యాడు. ఆదిలాబాద్ రూరల్ పోలీసులు వాగులో యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. सीधा निकल जाना था वैसे सीधा। వర్షాలకు ప్రాజెక్టులు జలకల సంతరించుకున్నాయి. తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వానలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 1,05,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉండటంతో 12 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. 1,03,000 క్యూసెక్కుల నీటిని శ్రీశైలంకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.5 మీటర్లు కాగా ప్రస్తుతం 317.3 మీటర్ల నీటి మట్టం ఉంది. నీటి సామర్థ్యం 9.6 టీఎంసీలకు ప్రస్తుతం 7.4 టీఎంసీల నీరుంది. ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగా నదికి కూడా వరద ఉధృతి పెరిగింది. భారీగా వరద వస్తూ ఉండటంతో పెన్గంగపై ఉన్న చెనాక, కోరాట బ్యారేజ్లో నీటి మట్టం పెరుగుతోంది. వరద నీరు అంతా బ్యారేజీ నుంచి కిందకి వదులుతున్నారు అధికారులు. నదీ ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో పరివాహక ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. వాగులు, కాలువల వైపు వెళ్లొద్దని సూచించారు.